సభలో చెప్పింది అన్ని నిజమేనంటావా రాజీ? నిజమే కదా మంగా, మగాళ్ళ ఆడవాళ్ళని ఆట వస్తువులా చూస్తున్నారు. ఆ విషయం కాదు, మొగుళ్ళు పెళ్లాలకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టి డైరెక్ట్ గా ఇటు వైఫ్ ని ఇండైరెక్ట్ గా అమ్మాయిని ఇద్దరిని మోసం చేస్తున్నారు కదా అది. అవును, లేడీస్ కి మధ్య వీళ్ళు చిచ్చు పెడుతున్నారు. మన భర్తల్ని శ్రీరామచంద్రుల్లా చూడటం మానేసి చిలుపు కృష్ణుల్లా వాళ్ళు చేసే పనులని ఓ కంట కనిపెడుతూ ఉండాలని చెప్పింది కదా ఆ మందాకిని. అవును, అలా ఉంటే మన లైఫ్ తో పాటు ఇంకో అమ్మాయి లైఫ్ కూడా పాడవకుండా చూడొచ్చు. మా ఆయనైతే కన్నెత్తి కూడా ఇంకో అమ్మాయి చూసే టైప్ కాదు. మా ఆయన కల్లో కూడా ఇంకో అమ్మాయిని చూసే టైప్ కాదు. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఎందుకైనా మంచిది మన వాళ్ళని ఒకసారి టెస్ట్ చేస్తే మంచిది అనిపిస్తోంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది మంగా. ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. నోట్లో వేలు పెట్టినా కొరకలేడనుకునే స్వాతిముత్యం ముత్యాలరావు ముగ్గురు నుంచుకున్నాడంట. అవును, ఆ పక్క వీధిలో ఉండే హిందీ మాస్టరు తన దగ్గరికి ట్యూషన్ వచ్చే స్టూడెంట్ తో ఊరెదిరి పారిపోయాడంట. ఛీ, ఈ మగాళ్ళంతా ఇంతే. మన మొగుళ్ళు కూడా మగాళ్లే కదా. మన వాళ్ళు ఎంతవరకు వెధవేషాలు వేయకుండా ఉంటున్నారో టెస్ట్ చేయడం బెటర్. ఎవరి మొగుళ్ళని వాళ్ళు టెస్ట్ చేస్తే మనం దొరికిపోతాం. అలా అని వేరే అమ్మాయిలతో టెస్ట్ చేయించామనుకో, వాళ్ళు మన మొగుళ్ళని ఎగరేసుకుపోయే ఛాన్స్ ఉంది. ఒక పని చేద్దాం, మీ ఆయన్ని నేను, మా ఆయన్ని నువ్వు, వాళ్ళకి డౌట్ రాకుండా టెస్ట్ చేద్దాం. ఇదిగో మన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకని కొత్త సిమ్స్ తీసుకొచ్చి కొత్త నెంబర్స్ నుంచి ఫోన్ చేద్దాం. అబ్బా అబ్బా, చూసావా రాంబాబు, ఈ వారం నాకు మన్మథ ప్రభావం వల్ల రొమాంటిక్ లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుందయ్యా. అయితే అది మీదే ఉండదులేండి. అయినా బోరుకొచ్చిన బోరింగ్ పైపు లాంటి మీ లైఫ్ రొమాంటిక్ ఏంటండి? రామ్ బాబు, ఇదే ఎటకారం అంటే మరి చూసుకో కావాలంటే. సేమ్ టు సేమ్ నాకు ఇలాగే ఉంది. అమ్మాయి కొడుతున్నాడు నాన్న. ఈ పిల్లలు ఒకళ్ళండి, మనశ్శాంతిగా కూర్చున్నవరుగా. రాంబాబుకి మధ్య ఎటకారం బాగా ఎక్కువైపోయింది. ఇదేంటి ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళాడు? రామ్ అన్నోన్ నెంబరా? ఎవరు చేస్తుంటారు? ఎత్తుదామా వద్దా? ఏంటి ఎత్తట్లేదు? మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ రింగ్ అవుతుంది. హలో హలో, నేను ఐశ్వర్యాని. ఎవరి ఫ్లాంతర్ పగడి? చూద్దాం. హలో, నేను నాగని కాదండి, చైతన్య. అమ్మా, అమ్మాయి ఫోన్ చేసిందనేసరికి పేరు కూడా మార్చేసావా రాంబాబు? ఐఎమ్ సారీ, రాంగ్ నెంబర్ కి డయల్ చేస్తుంటాను. ఒక్కోసారి రాంగ్ చేసేది కూడా రైట్ అవుతుంది. నేను ఏదైతే చెప్దామనుకున్నానో మీరు అదే చెప్పారు. ఎలా? దీన్నే వేవ్ లెంత్ మ్యాచ్ అంటారు. నేను మీకు మ్యాచ్ అవుతానో లేదో. అవును, మ్యాచ్ అంటే గుర్తొచ్చింది, మీకు మ్యారేజ్ అయిందా? అయిందంటే మళ్ళీ మాట్లాడదాము. అది అయ్యుండదులేండి. అయ్యుంటే ఇంతసేపు మీరు తెలియని ఆడవాళ్లతో మాట్లాడారు కదా. అబ్బా, మీరు అలా రాగం తీస్తుంటే వేటర్ వారి పాటకి ఇళయరాజా గారి మ్యూజిక్ తో బాలు గారు చేసిన మ్యాజిక్ లా ఉంది.
జస్ట్ మినిట్. ఏం లేదు రాంబాబు, ఓ అన్నోన్ నంబర్ కి కాల్ మాట్లాడాల్సి వచ్చి నీ ఫోన్ యూజ్ చేసుకున్నా రాంబాబు. నా ఫోన్ ఇవ్వండి సార్, ఆఫీస్ కి ఫోన్ చేసుకోవాలి. నా ఫోన్ వాడుకోవచ్చు. ఓకే. హలో, ఇదేంటి ఇక్కడ సెటిల్ అయిపోయాడు? పోనీ మనం వెళ్ళిపోతాం. హలో హలో, మా వాచ్మెన్ వస్తేను. ఓహో, అవును, ఇందాకేదో చెప్తున్నారు. అబ్బే ఏం లేదు, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, ఉండనా? అయ్యో, 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 అయ్యో. నీతో మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అయ్యోనో రే, ఇప్పుడు నాతో ఇలా ఏ అమ్మాయి మాట్లాడలేదు. నిజంగానా? మా ఆవిడ మీద ఒట్టు. ఏంటి? అదే అదే, మా యూత్ యంగ్ బాయ్స్ అందరి మీద ఒట్టు. ఓహో, ఈ వేషాలు వేస్తున్నావు? ఓకే, ఉండనా? బాయ్. ఒరే రాంబాబు, కొద్ది రోజులు ఈ రాంబాబు ఫోను మన దగ్గర అట్టి పెట్టుకుంటే బెస్ట్. మోహన్ గారి ఫోన్ వస్తుంది. మోహన్ గారు, మోహన్ గారు. హలో చెరు, నేను తమన్నాని. తమన్నా ఏనికి ఫోన్ చేసి చిరు అనిపిస్తుంది. కొంపతీసి గురుడు సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తున్నాడా? తెలుసుకుందాం. హలో, దిస్ ఇస్ చరణ్ చెర్రీ. అబ్బో, మోహన్ గారికి తిమటములు మామూలుగా లేవుగా. సారీ చరణ్ గారు, చెరు నెంబర్ కి కాల్ చేయబోయి మీకు చేశాను. బై ది బై, మీ వాయిస్ చాలా బాగుంది. అయితే ఈవిడ ఖచ్చితంగా మోహన్ గారి తాలూకా కాదనమాట. నా వాయిస్ దేవుంది గాని మీరేంటి స్వీట్ అంటూ మాట్లాడుతున్నారా? ఏ అలా అడిగారు? అంటే మీ మాటలు చాలా స్వీట్ గా వస్తుంటేను. దారిలో పట్టారు. నిజంగా నా వాయిస్ అంత స్వీట్ గా ఉందా? యా, పుల్లారెడ్డి స్వీట్ లో పులుపు లేకుండా తీపి ఉన్నది ఎంత నిజమో నేను చెప్పింది కూడా అంతే నిజమండి. నా వాయిస్ స్వీట్ గా ఉంటే మీ వాయిస్ హాట్ గా ఉందండి. థ్యాంక్ యూ. మోహన్ గారి ఫోన్ నా దగ్గరే ఉండాలంటే ఎలా? ఐడియా. రాంబాబు, మోహన్ గారు, నాకు మీ ఫోన్ తో చిన్న పనుంది. 2 days నా దగ్గర ఉంచుకోవచ్చా? నేను అడగాలనుకుంటే వీడే అడుగుతున్నాడు. ఏంటో ఆ చిన్న పని? అంటే మీ ఫోన్ లో గేమ్ ఉంది, ఆ గేమ్ ని మా పిల్లలతో ఆడిద్దామని. భలే వాడివయ్యా, అడిచు. మరి పిల్లలకి ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే ఎలా? అప్పటిదాకా నీ మొబైల్ నేను వాడుకుంటాలే. ఓకే సార్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మంగా మంగా మంగా, ఏంటి రాజీ? నీకు విషయం చెప్తే నువ్వు షాక్ అయిపోతావు. నేను చెప్పేది వింటే నువ్వు షేక్ అవుతావు. అయితే ముందు నువ్వే చెప్పు. లేదు లేదు, ముందు నువ్వే చెప్పు. అబ్బా లేదు, ముందు నువ్వే చెప్పు. సరే, ఎవరో ఒకడు స్టార్ట్ చేయాల్సిందే కదా. నేనే చెప్తాను విను. మీ ఆయన నువ్వనుకున్నంత అమాయకుడేం కాదు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఐశ్వర్య అని ఫోన్ చేస్తే చేతు అని పేరు మార్చి గొంతు మార్చి మరీ మాట్లాడాడు రాంబాబు. మోహన్ గారు మాత్రం తక్కువ తిన్నారా? తమన్నా అనేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయి గిలగిలా కొట్టేసుకున్నారంటే నమ్ము. నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీద ఒట్టు రాజీ. అంటే వీళ్ళు మనల్ని మోసం చేయడానికి కూడా ఆలోచించట్లేదన్నమాట. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని దులిపేసొస్తాను. అయ్యయ్యో, వద్దు. వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అప్పుడు అప్పుడు దుమ్ము దులిపేద్దాం. ఓ, అంతకంటే ముందు ఓ మంచి కాఫీ తాగుదాం రా. పద రమ్మంటుంటే. సిగ్నల్ సరిగ్గానే ఉంది, నెట్ కూడా బాగానే పనిచేస్తుంది. మరి మెసేజ్ ఇంకా రాలేదేంటి?
నెట్వర్క్ సిగ్నల్. అమ్మయ్యా, ఇప్పుడు మెసేజ్ చూద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ 100 కాళ్లతో అటు ఇటు తిరుగుతున్నాను. హాయ్ చైతు. హాయ్ ఐషు, బ్రతికించా. అదెలా? నీ మెసేజ్ నాకు ఆక్సిజన్ లా మారి ఊపిరి అందించింది. ఎస్, నా కోసం ఈ ప్రపంచంలో ఎదురు చూసేది మీరు తప్ప ఇంకెవ్వరు ఉండరు. మీకోసం ఎదురు చూడని ప్రపంచం కూడా ఒక ప్రపంచమేనా? ఎంత బాగా మాట్లాడుతున్నారో. నేనెక్కడ మాట్లాడుతున్నాను? చాట్ చేస్తున్నాను. నాకు మీలో నచ్చింది అదే, మీ టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్. నిజంగా నా మెసేజ్ మీకు ఆక్సిజన్ లాంటిదా? ఐసీయూలో ఆక్సిజన్ దొరకని పేషెంట్లతో నువ్వు కాసేపు మాట్లాడితే నీ మాటలే వాళ్ళకి ఆక్సిజన్ లా మారిపోతాయి. మీ మాటలకి నాకు ఈ నవ్వొస్తుంది. ఆ నవ్వేదో మీరు ఫోన్లోంచి బయటకి వచ్చి నవ్వండి. మీరలా చేస్తే బయటున్న పొల్యూషన్ కూడా ప్యూర్ అయిపోద్ది. వీడు మామూలు బిస్కెట్ వేయడం లేదుగా, క్రీమ్ బిస్కెట్ వేస్తున్నాడు. అబ్బో రాంబాబు, ఆ, మీకు పెళ్ళయిందా? ఐ యామ్ స్టిల్ అపర బ్రహ్మచారి. నేను ఇంకా చిన్న పిల్లాడని మ్యాచెస్ కూడా చూడనివ్వట్లేదు తెలుసా? ఏంటి మోహన్ గారు, మోహన్ అలాగా 30 వంకరలు తిప్పేస్తున్నారు? ఇది వంకర్లు తిప్పడం కాదయ్యా, ఫేషియల్ ఎక్సర్సైజ్. అబ్బా, దీనివల్ల ఉపయోగాలేంటో? మొహం మీద ముడతలు పోతాయి. మొహం మీద ముడతల మాటేమో గాని కొత్త ముడతలు వచ్చేలా ఉన్నాయి. కావాలంటే చూసుకోండి సార్, మామూలుగా ఉన్న మీ మొహం మడత మంచం మీద ముడతల పడ్డ దుప్పట్ల తయారైంది. నా సంగతి పక్కన పెట్టవయ్యా, మొహానికి ప్యాడ్ ఏంటి? ఆ? ఇది పేడ కాదండి, ఫేషియల్. మొహం మీద మెరుపు రావడానికి, కళ్ళ కింద నలుపు పోవడానికి. ఇంకో ప్యాకెట్ ఏమైనా ఉందా? ఎందుకు సార్, ఎందుకు? ఇప్పుడు మీరు యూత్ అయిపోయి ఏం పేకాలి? హాయ్, 16 ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. యా 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 యా. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, ఆడానికి నువ్వులు తిట్టడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఉండి ఉండి అరవడం, తెగ అరిచి చుట్టూ చూడడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుంది? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారో చూడు. వీళ్ళని ఎలాగైనా రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఆ మందాకిని చెప్పినట్టు వీళ్ళిద్దరిని అమ్మాయిలు పిలిచినట్టు రమ్మని కలుద్దామని చెప్దాం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు కదా. ఆ?
ఒకవేళ వాళ్ళు మనల్ని చూడగానే షాక్ అయి పారిపోతే స్కార్ఫ్ కట్టుకుందాం. వెరీ గుడ్ మంగా. ఫోన్ చేసి వాళ్ళని ఇప్పుడే రమ్మని చెప్పు. హలో తమ్ము. అలా పిలవకండి, ఐస్ లో కరిగిపోతాను. అదేదో నన్ను కలిసి కరిగిపోవచ్చు కదా. అమాయకుడు అనుకున్నాను కానీ నన్ను అమాయకురాలు చేసి ఇలా ఓడిస్తాడనుకోలేదు. తమ్ము, నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? మాటలు వినబడుతున్నాయి. టీవీ పెట్టాను, సీరియల్లో క్యారెక్టర్ మాట్లాడుతోంది. ఓకే ఓకే. ఏంటమ్మా, ఎందుకు నన్ను అడగంగానే నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు? కలవమన్నా కదా. నేను ఫోన్ చేసింది కూడా ఆ విషయం గురించి. అవునా? అయితే రేపు సండే కదా, రేపు కలుద్దామా? అయితే లుంబిని పార్క్ లో కలుద్దాం. వచ్చేటప్పుడు మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని రండి. మెరూనా? బా స్పీకర్ ఆన్ చెయ్. డార్లింగ్, అస్సలు మూతి కంట్రోల్లో ఉండట్లేదు. అయితే నీతో ముచ్చట చెప్పాలని, లేకపోతే ముద్దులు పెట్టాలని. ముద్దలు కాదు, మూతికి బాధలు పెడతాం. నేను ఫోన్ చేసింది కూడా అందుకే. ఇలా ఫోన్ లో పెడితే ఏం బాగుంటుంది? డైరెక్ట్ గా పెట్టచ్చుగా. ఇప్పుడు ఎక్కడా? ప్లేస్ నువ్వు చెప్పినా ఓకే, నన్ను చెప్పన్నా ఓకే. టైం నువ్వు చెప్పినా ఓకే, నన్ను చెప్పన్నా ఓకే. చూసావా మగ్గా ఎంత తొందరగా ఉన్నారో? అక్కడికి రాని తోలు తీస్తాను. రేపు సాయంత్రం లుంబిని పార్క్ కి 4 గంటలకు రండి, కలుద్దాం. హలో, వచ్చేటప్పుడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకురండి, ఓకేనా? ఓకే డార్లింగ్, బాయ్. రాజీ, హాస్పిటల్లో 2 బెడ్స్ కూడా బుక్ చేయి. మా ఆయనకి బెడ్ అవసరం లేదు, డైరెక్ట్ గా. అవును, ఐషుని కలిసేటప్పుడు తను అడిగిన ఎల్లో కలర్ షర్టు వేసుకోపోతే ఎలా? నా దగ్గర ఎల్లో కలర్ షర్ట్ లేదే. ఇప్పుడు తమన్నాని మెరూన్ కలర్ చొక్కాలో కలవకపోతే ఫీల్ అవుద్ది. మన దగ్గర మెరూన్ లేదే. మోహన్ గారు, డీల్. రాంబాబు, రేపు సండే కదా, సరదాగా అందరం అలా బయటికి వెళ్దాం. అవును, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. నో, రేపు మాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రేపు సండే కదా. ఇంపార్టెంట్ మీటింగా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అనగా జస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అంటావేంటి రాంబాబు? అంతే అంతే. ఏంటి రోజున మనకి ఎంత సింక్ లో ఉన్నాడు? సెలవు రోజున, అది సండే, అంత వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఏంటో? అంటే ఇంపార్టెంట్ మీటింగ్ అనేది మామూలు రోజుల్లో ఉంటుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్ గా సండే రోజు పెట్టారు. కరెక్ట్ కరెక్ట్. సరే, మీరు మీటింగ్ కి వెళ్ళండి, మేము లుంబిని పార్క్ కి వెళ్తాం. నో, అంటే అండి సిటీలో సిచ్యువేషన్ బాగాలేదండి. ఎనీ టైం బాంబ్ బ్లాస్ట్ అవ్వచ్చని న్యూస్ లో గట్రా చెప్పాను. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. పొరపాటు మా కజకిస్తాన్ సిస్టర్స్ కనుక వస్తే, పొరపాటు మీరు ఇంట్లో లేకపోతే మా తల కొట్టేసినట్టు అవుతుంది. ఏమంటారా బాబు? అవునవును. మీరు ఆఫీస్కి వెళ్ళారని మాకెలా తెలుస్తుందండి? ఫోన్ చేస్తాం. ఫోన్ నాట్ ఎలా కదా అక్కడ. అంటే మరి అంటే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తాం కదా. మీరు ఫోన్ తీసుకెళ్ళకపోతే మా నెంబర్ మీకు గుర్తుండదు కదా. మీ ఫోన్ నంబర్ మాకెందుకు అవునా? గుర్తుండదు? ఉంటుంది. ఏది? ఒకసారి నా నెంబర్ తడబడకుండా చెప్పండి. 101. అది ఫైర్ ఎమర్జెన్సీ నెంబర్. పెద్ద తేడా ఉంది. హలో, ఇప్పుడు మీరు మా మొబైల్ నెంబర్స్ చెప్పకపోతే మేము 108 కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. రాజీ, రాజీ 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 ప్లీజ్ వద్దు. రాజీ పద. మోహన్ గారు, మోహన్ గారు. బాబు, ఎల్లో షర్ట్, మెరూన్ షర్ట్, పువ్వు, లెటర్, ఐశ్వర్య. వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్.
ఇదన్నమాట. యా నీది ఇంపార్టెంట్ కదా? ఓకే, మనిద్దరం ఎవరికి ఎవరు తెలియనట్టుగానే ఉందాం. నీ మీటింగ్ నీది, నా మీటింగ్ నాది. ఓకే. అదేంటి మెరూన్ షర్ట్ లో మోహన్ గారిని రమ్మంటే మా ఆయన వచ్చాడు? రాంబాబు వస్తే దొరికిపోతాడని మా ఆయన్ని ఎల్లో షర్ట్ లో పంపుంటాడు. ఎక్కడున్నావు బేబీ? వై సో లేట్? హాయ్. అబ్బా ఎండలో బ్లాక్ వేసావు, రొమాంటిక్ గా. యు ఆర్ సో స్లిమ్. ఏ తమ్ము, యు వాంట్ టు సీ మై ఫేస్? ఏ షో మీ ఫేస్ నా. ఓకే. ఏంటమ్మా, నువ్వు నన్ను చూడటమే గాని నేను నిన్ను చూడద్దా? ఓ చూస్తావా? ఏ కమాన్ కమాన్. మీరేంటి ఇక్కడ? నేను ఇంట్లో ఉండమన్నానుగా. మేం ఇంట్లో ఉంటే మీరిక్కడ ఐశ్వర్య తమన్నాలతో తైతక్కలాడదాం అనుకున్నారా? అది మహిళా మేలుకో ప్రోగ్రామ్ లో భాగంగా మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. ఏంటి దొరికిపోయాం? ఏం చెప్పి తప్పించుకోవాలి అనుకుంటున్నారా? మనాలకు అడ్డంగా దొరికిపోయాం. ఏదో చేసి తప్పించుకోకపోతే దండడిపోతుంది మన ఫోటోకి. అర్థమైపోయింది. అంటే మీరు మహిళా మేలుకో అనే ప్రోగ్రామ్ లో భాగంగా టెస్ట్ చేస్తే మేము మగాడా మేలుకో అనే ప్రోగ్రామ్ లో భాగంగా టెస్ట్ చేసాం. ఏం జలకిచ్చారు రాంబాబు. ఆ జలక్ దిక్కులాజా పాఠానికి అంకితం ఇవ్వాలి. అబద్ధం. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నించకండి. మీరు మమ్మల్ని టెస్ట్ చేయాలనుకోవడం ఏంటి? అంటే మీరు మమ్మల్ని టెస్ట్ చేయాలనుకోవడంలో తప్పలేదు కానీ మేము మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటే తప్పైపోయిందా? సరే అయిందేదో అయిపోయింది కానీ పదండి ఇంటికి వెళ్దాం. రండి. బాగా మేనేజ్ చేశారు రాంబాబు. హలో రండి. ఐశ్వర్య తమ్ము. పదండి రండి. ఏంటి? మీరు గేట్ దగ్గర వెయిట్ చేయండి. ఎందుకో? ఎందుకు? మోహన్ గారు అయ్యో వచ్చేస్తున్నారు. పదంలోకి వెళ్తే వదులుతావేంటి? పిచ్చెక్కిచ్చేమో. పదండి మోహన్ గారు. ఈ మగాళ్ళ బుద్ధి కుక్క బుద్ధిని ప్రూవ్ చేశారు. చెట్టుకి చీర కట్టినా వీళ్ళిలాగే వెంట పడతారని తెలుసు. అయినా వీళ్ళకిప్పుడు ఉంటుంది చూడు. మోహన్ గారు అబ్బా అచ్చు అమెరికాలో ఉన్నావు భయ్యా. అబ్బో ప్లీజ్ అచ్చు షారుఖ్ ఖాన్ లో భయ్యా. వెళ్ళండి వెళ్ళండి. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టొచ్చు కదా, సూపర్ ఇన్కమ్ వస్తుంది. ఉడతలు పట్టేవాళ్ళు లేకుండా నువ్వేం డిటెక్టివ్ రా? సార్ మీకేమో తెలుసు సార్, చిన్నప్పుడు నేను ఉడతలు పట్టేవాడిని.